Hey guys, welcome back to our channel. So ఈరోజైతే మా జేజమ్మ జ్ఞాపకార్థం అనమాట. సో ఇక్కడైతే ప్రేయర్ ఉంది. సో అందుకని సరుకులన్నీ తెచ్చారు. చూడండి, చికెన్ బకెట్లో చికెన్ వేసారు, 2 బకెట్స్లో. అండ్ కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తెచ్చారనమాట. ఇదైతే రైస్ అండ్ ఇవన్నీ తెచ్చారనమాట. తింటేస్తున్నారు. ఏంటి కాలేజీకి వడ్డీ తెచ్చుకొని వడ్డీలు. అవును, ఈ బాగులన్నీ ఎందుకు రౌండ్లకి వెళ్ళారు. దిగో దిగమ్మా, చచ్చేవాడు పోతారా నీ కూడా కాదురా. అందరికైతే టీ పెట్టుకొని రోజే కదా. యూట్యూబ్ అమ్మయ్య బాగా Hi guys, ఇది సోడా కొట్టు తాత. అక్క గ్రౌండ్ ప్రిపరేషన్స్ అంతా. సో స్టేజ్, స్పీకర్ అవన్నీ రెడీ అవుతున్నాయి. సన్సెట్ చూడండి, కొత్తగా ఉంది. స్పీకర్ బాక్స్, స్టేజ్, కరెంట్ అన్నీ ఫిక్స్ చేస్తున్నారు. అండ్ సో కుకింగ్ అయితే జరుగుతుంది. సో ప్రైజ్ అయితే ఇంకా స్టార్ట్ అన్నమాట. అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి ప్రభా, ఈ దినాన మమ్మల్ని అందరినీ మీరు సజీవులుగా ఉంచి నీ పాద సన్నిధిలో ప్రభా, మీ దాసురాలు శాంతమ్మ గారిని జ్ఞాపకం చేసి
మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా అమ్మాయి కూడా పడి ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉంది నా కాపరివైనందున నాకు ధైర్యముగా నిన్ను మాత్రమే నేనన్నానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా సాక్ష్యం చెప్పేవారు వందనాలమ్మా అసలు అందరికి నా వందనాలు బాబాయ్కి సాంగ్ బాబాయ్కి హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక సాక్ష్యం ఏంటంటే ఈరోజు మా నాయనమ్మది జ్ఞాపకార్థం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం ఎందుకంటే మా నాయనమ్మ మా తాత లేకుండా మేము లేవు ఎంతో ఇప్పుడు చూసారంటే రూపాయి పావలాలు అడుక్కున్న రోజు మేము మర్చిపోం అనేక మంది ఏమనుకుంటారంటే ఏదో ఉందని పెడతారు ఉందని పెట్టడం కాదు వాళ్ళు చేసిన మేలు ఎలా తీర్చుకోవాలన్నా కానీ మాకు ప్రసాద్ కానీ కాళ్ళు మేమందరం మా అత్త పిల్లలు కూడా మేము అనుకుంటూ ఉంటాం ముప్పారం మా సుధాకర్ కానీ వద్దరావు కానీ అందరూ చిన్న సెలవులకు వచ్చి మేము అట్టు ఉండేవాళ్ళం తాత నాయన మెట్టు చూశారు అని మేము అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మార్కులంతా మా నాన్న మా బాబాయ్ కొట్టేస్తున్నారు శాంతం కొడుకని చూసింది మేము మనవులు జనవరిచ్చిన బిడ్డలు వాళ్ళిద్దరైనా చూసింది మేము మనవులు ఎందుకంటే చిన్నప్పుడు మేము ఒకరినప్పటి నుంచి కూడా మా తాత నాయన ఎరగనే ఉంటారు హలో మా చిన్నమ్మ మా అమ్మాయి మనం అనుకుంటారు ఏడుంది మా చిన్నమ్మ ఎందుకంటే ఉన్నదన్నట్టు చెబుతున్నా నేను ఒకరికంటే నా ఊహ వచ్చిన కానించి మా తాత మా నాయనమ్మ ఏరా వండుకునేవాళ్ళు మేము పనులకు పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏరా వండుకుంటున్నారు కానీ వాళ్ళు ఏరా వండుకున్నా మేము పనికి మేము దేశం పనులకు పోయిన తర్వాత మా తాత నాయనమ్మని మేము ఎలా చూసుకున్నాం అంటే అది దేవుడికి తెలుసు ఏ విషయమైనా దేవుడు అంటే ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాము కానీ సమయం లేదు అవునమైన మాట్లాడిన వాక్యం అందరూ కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు వాళ్ళు లేకుండా మన పితరులు లేకుండా మనం లేవు ఏం చేశారు అది చేశారు ఇది చేశారు అంటే జనం ఇచ్చిన తల్లిదండ్రులు మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మర్చిపోయామంటే కృతజ్ఞత లేని మర్చిపోయారంటే అంధకారంలో కలిసిపోతారని దేవుని వాక్యం చదివిస్తుంది ఏమి ప్రార్థన పెట్టుకొని జ్ఞాపం చేసుకున్నా చాలు భోజనాలని నిన్న ఎవరో బాబాయ్ అన్నారంట భోజనానికి రండి మా ఇంటికని భోజనానికి వచ్చే భాషలు వేరే ఉంటారు సంఘం మనందరం బాబాయ్లు ఉన్నారు ఏందో ఇక్కడే అంతా మన పరిస్థితులు అంతా బాబాయ్లకు తెలుసు ఎట్ట పుట్టింది ఎట్ట పెరిగిందని అందుకోసమే ఎవరైనా పేరు పెట్టుకొని జ్ఞాపం చేసుకున్నది చాలు నీతిమంతులను జ్ఞాపం చేసుకోవటం ఆశీర్వాదం హల్లెలూయా ఆరాధన చేసుకుందాం వచ్చిన నిలబడి అందరూ లేచి నిలబడే నీలో
చందగా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చందగా ఆహ్లాదంగా సన్నిధి మాకు కావాలి ప్రభా, నీ కృప మాకు కావాలి ప్రభా, నీ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక ఈరోజు నీ వాక్యమనే అభిషేకం ప్రభా. ఆహ్లాదన్యత ఓహో నా భాగ్యము, ఆహ్లాదన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరించుదు యేసయ్యా, ఏమని వివరించుదు ఆహ్లాదన్యత ఓహో నా భాగ్యము, ఆహ్లాదన్యత ఓహో నా భాగ్యము, ఆహ్లాదన్యత ఓహో నా భాగ్యము, ఆహ్లాదన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరించుదు యేసయ్యా, ఏమని వివరించుదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకే వందనాలు ప్రభా. ఇంతవరకు పాటలు పాడిన ప్రభా, నిన్ను ఆరాధించి మా పాదములకు దీపమైందయ్యా. నీ వాక్యమేమో దావకు ఎలుగైంది ప్రభా, నీ వాక్యమే పాదంలో నెమ్మది కలగజేసింది ప్రభా. ఈ రోజు నీ వాక్యమైన ఆయుధంతో ప్రతి ఒక్క బిడ్డలు నిత్యం హృదయంలో నెవరేసే కృప కలగజేయి ప్రభా. నీ ఆ వాక్యమైన ఆయుధముతో అంటుగట్టుకు నడిచే కృప కలగజేయినా ప్రభా. నామకొర్ధం క్రైస్తవు నుంచి విడిపించు నా ప్రభా. నీ వాక్యముతో భయములో దేవుని మాటలు మనకి అందిస్తారు. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు యొక్క ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, అలాగే ఈ అవకాశమును ఈరోజు అనుకున్న నాకు చెంకుర్తిలో మీటింగ్ ఉంది, తర్వాత పాలెంలో కూడా ఉంది. ఇందాక నేను త్వరగా అలా ముగించుకొని వద్దాం పోతే అక్కడ పోతే దేశాలు తిప్పుతూ ఉన్నారు. సరే ఇక్కడ చూసుకొని వద్దామని చెప్పి తిరిగి వచ్చేసాము. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడుతుంది. ఏంటంటే నా మాట స్పష్టంగా లేదు, అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. సూటిగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే సమయం తక్కువ, పని ఎక్కువ చేయాలి కాబట్టి సూటిగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ జీవ గ్రంథంలో నుండి 118 సంకీర్తన బైబిల్ అందరూ తీయాలి. వాని సువార్త ప్రజలకు ప్రభా అందింప చేయాలని ఆశ కలిగి ఏర్పాటు చేసిన ఈ సన్నిధిని ప్రభా ఇంతవరకు మహిమకరంగా ఇదిగో జరిగిస్తూ వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్ర. సేవకులను నిలబెట్టుకునే ప్రభా శ్రేష్టమైన మాటలు ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో స్థిరపరచండి. ఇదిగో నీళ్ళు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియుల, రైట్ సమయాన్ని మరి నాకు అందించిన స్థానిక దైవజనులు అశోక్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలు గనులైన దైవజనులు, మరి వారి అనుభవాల ముందు మరి మాట్లాడటం సరిపోగానే మరి ప్రభువు ఇచ్చిన సమయాన్ని బట్టి 1-2 మాటలు మనం ధ్యానం చేద్దాం. మరి సుశాంత రాయ్ గారికి, స్థానిక దైవజనులు, అలాగే శామ్యుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి పేర్నమెట్ట పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దేవుని దాసులు మోజెస్సయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమతో మరి మమ్మల్ని కూడా ఈ పరిచర్యలు పాలుభాగస్తులుగా చేసి ఆహ్వానించినటువంటి బ్రదర్లకి ఈ సమయంలో 1-2 మాటలు మనం చూసుకొని అన్నది అర్థం చేసుకో. దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఎన్నో జ్ఞాపకం చేసుకుని నీ కొరకు నీ సేవలు వాడుకోమని ప్రార్థిస్తూ నీ కొడుకుని సిద్ధపరిచినటువంటి దైవజనులు రత్తి గారి కుటుంబాన్ని, సుధాకర్ గారి కుటుంబం, వారి యొక్క కుమారులను, వారి యొక్క మనవులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలో వారిని ఇంకా ఈ కుటుంబాల్లో రక్షణ లేని వారికి యేసు నామములో రక్షణ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం.
ప్రభా శాంతముగా మహిమ పొందుకు మమ్మల్ని దీవించి పంపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన హృదయపూర్వక వందనాలు. చేరొచ్చిన అందరికి భోజనాలు అండి. మా తమ్ముడు కవలాతరు ఎంతో కష్టపడి భోజనం చేయొచ్చు, ఎందుకంటే రేపు 3 దినాలు ఉన్నాయి కానీ ఈరోజు పలహారం అనుకున్నాం. ఎందుకంటే మా ఆయన ముద్దుల తమ్ముడు లాస్ట్ భోజనం వాటలో వేస్తాను వద్దన్నా వండిద్దాం అన్నాడు. వంట దొరకలా, మాకు వచ్చాము ఎట్టాను రావాలి అక్కంటే అయ్యా నేను ఒక 20 ఆర్డర్ ఇచ్చాను, తప్పుపోతానయ్యా క్యాంటీన్ ఒప్పుకున్నాను, కానీ మీ కాడికి వస్తానని వచ్చేసిపోయింది అన్నాం. అక్కకు కూడా వందనాలు, మీ అందరికి హృదయపూర్వక వందనాలు. తమ్ముళ్ళు సిద్ధపడ్డారు, భోజనం చేయండి అందరూ. నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులకు ప్రవహించుమయ్యా. చీకటిలో Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye guys.